ఇది చికెన్ ఫ్రై అనమాట. ఆయిల్ పోస్తాను చూడండి. ఒకసారి చూడండి, ఫోటో తీస్తాను. కొంచెం ఒక కేజీ చికెన్ అనమాట, కడిగి తీసుకొచ్చి పెట్టారనమాట. ఇది ఈ విధంగా చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇది అడవుడిగా చేస్తున్నాం అన్నమాట ఫ్రెండ్స్. ఊరు వెళ్ళాలి కదా అని చెప్పి జరుగువ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేయాలి కదా, రెడీగా పెట్టుకున్నాం. మొత్తం అంతా వేస్తాం అనమాట ఫ్రెండ్స్ ఆయిల్లో. ఇప్పుడు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసేసుకోవాలి. అమ్మేస్తుంది, ఫ్రై చేస్తుంది చూడండి. ఇది అటు ఇటు కలుపుకోవాలి, పచ్చివాసన పోయేంతవరకు కూడా. పచ్చివాసన పోయేంతవరకు అటు ఇటు కలుపుకున్నాక ఇప్పుడు పసుపు సరిపడినంత వేసేసుకోవాలి. ఇప్పుడు పసుపు కూడా వేసేస్తున్నాం అనమాట ఫ్రెండ్స్. ఇది చూడండి. దాంతోపాటు ఎమ్మటనే సాల్ట్ కూడా వేసేసుకుంటున్నాం సరిపడినంత చూడండి. అన్నీ ఒకసారి వేసేసి పెట్టేసి దించేసే ముందు మనం వేసుకోవాలంటే మసాలా వేసుకోవచ్చు. ఇప్పుడు మసాలా లేదంటే అలాగనే దించేసుకోవచ్చు. ఓన్లీ ఫ్రైకి అనమాట. ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. పసుపును సాల్ట్ వేసాం కదా, ఈ విధంగా కలుపుకోవాలి. ఫ్రెండ్స్ ఇందులో కారం కూడా వేసేస్తున్నాం సరిపడినంత చూడండి. ఇది కారం కూడా వేస్తాం కదా, ఇది ఈ విధంగా కలుపుకొని చిన్న గ్లాసుడు వాటర్ పోసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది గ్లాసుడు వాటర్ అనమాట. దీని మీద మూత పెట్టేసుకోవాలి. ఇట్లా కరివేపాకు కూడా వేస్తాం. ఇప్పుడు కొత్తిమీర కూడా వేసేసుకోవాలన్నమాట. అదంతా కూడా ఈ వాటర్ అంతా కూడా ఎగిరిపోవాలన్నమాట ఉంటుంది. కొత్తిమీర కూడా వేసి కలిపామన్నమాట ఫ్రెండ్స్. ఇది చూపించరాదు నేను. ఇది ఇలా ఫ్రై అవుతుంది, ఇలా కుక్ అవుతుందన్నమాట ఫ్రెండ్స్. ఇది చూడండి. ఇందులో మసాలా వేసుకోవచ్చు అనమాట. ఇట్లా వేసుకుని ఈ విధంగా ఇది కలిపేసుకోవాలన్నమాట. ఇది సాయంత్రం ఎగిరిపోవాలి ఫ్రెండ్స్. ఇది మసాలా వేసుకున్నాక ఈ విధంగా కలిపేసుకోవాలి ఫ్రెండ్స్. నూనె చూడండి ఎట్లా వచ్చేస్తుందో. ఆ నూనె కూడా ఇదైపోతే ఫ్రై కంప్లీట్ అయిపోతుంది అనమాట. ఇదేంటంటే మసాలా వేయకుండా అన్నమాట ఫ్రెండ్స్. ఇది ఈ విధంగా చేసుకోవచ్చు అనమాట. ఒక విధంగా ఇది మసాలా వేసాం కదా ఫ్రెండ్స్. ఇది ఆయిల్ పైకి వెళ్ళింది. ఇదంతా కూడా ఎగిరిపోతే అప్పుడు మనం కట్టేసుకోవచ్చు అనమాట ఫ్రెండ్స్. మసాలా అనేది అప్పుడు తెలుస్తుంది మనకు. కొంచెం ఎక్కువ కదా వేసి లైట్గా వేసాం కదా. ఫ్రెండ్స్ ఇది మసాలా లేకుండా వేస్తుంది అన్నమాట ఫ్రెండ్స్. అది అక్కడ షార్ట్ డబ్బా ఉంటుంది.